ఇండియన్ నేవీలో తలమానికమైనటువంటిది ఐఎన్ఎస్ విక్రాంత్. మనం విజువల్లో చూడొచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్ రాజసం ఎట్లా ఉంటుంది అనేది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మనం ముఖ్యంగా చూస్తే ఫైర్ జెట్, ఒక హెలికాప్టర్స్, ఫైర్ జెట్స్, ఇంచుమించుగా 1600 మంది స్టాఫ్ ని, అంటే 1600 మంది క్రూతో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఇంచుమించుగా 1600 మంది సైనికులతో పాటుగా ముఖ్యంగా ఇంచుమించుగా ఒకేసారి 30 హెలికాప్టర్లు కానీ యుద్ధ విమానాలను కానీ పార్కింగ్ చేసే అంతటి స్పేస్ ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంత ప్రత్యేకత సంతరించుకుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి ఒక రాజసం, నీటిపై తేలియాడే ఒక రాజసం ఎట్లా ఉంటుందో, ఒక రాజసౌధం ఎట్లా ఉంటుందో దీన్ని బట్టే చూడొచ్చు. ఇంతటి అద్భుతమైనటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రస్తుతము ఈ ఫ్లీట్ రివ్యూకి అన్నింటికంటే కూడా ముఖ్యమైనదిగా ఇక్కడ భావించవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాను ఈ మొత్తం ఈ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి గౌరవ వందనం స్వీకరించిన దానిలో ప్రధానమైనటువంటి భూమిక ఐఎన్ఎస్ విక్రాంత్ పోషిస్తూ ఉంది. ఇన్ని షిప్స్ మధ్యన ముఖ్యంగా చూస్తే ఇండియాకి సంబంధించినటువంటి దాదాపుగా 50 పైన షిప్లు, అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించిన 19 షిప్లతో మొత్తం 71 దేశాలకు సంబంధించి 71 షిప్లు దీంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది అయితే ఉన్నాయి. స్నేహ సంబంధాలు, సముద్రంలో స్నేహ సంబంధాలు ఏ విధంగా ఉంటాయనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా అన్ని దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఉన్న దాన్ని బట్టి అయితే చూడొచ్చు. ముఖ్యంగా ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సముద్రంలో మొత్తం నీటి మీద తేలియాడే ఈ భీకరమైనటువంటి యుద్ధ విమానాలని మనం చూస్తూ ఉన్నాం. ఇవి కాకుండా మిలాన్ అటు సముద్రం బయట బీచ్ రోడ్లో జరగబోయే ముఖ్యంగా కవాతు, సైనికుల కవాతు, దేశాలకు సంబంధించినటువంటి వాటన్నిటి కూడా కన్నుల పండుగ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సముద్రంలో ఇంతటి అద్భుతమైనటువంటి ఈ యుద్ధ విమానాలను చూస్తూ ఉంటే కళ్ళు అసలు రెండు కళ్ళు సరిపోవన్నట్లుగా ఉంది. ఎందుకంటే యుద్ధ విమానాలని, యుద్ధ హెలికాప్టర్లని ఆకాశంలో చూస్తూ ఉంటాం, కానీ సముద్రంలో ఉండేటటువంటి ఈ వార్షిప్స్ ని ఎప్పుడు చూసేదైతే లేదు. బయట నుంచి చూస్తున్నా కూడా ఇవేవి కనిపించవు. కానీ సముద్రం లోపల డీప్ సీలోకి వెళ్తే సబ్మెరైన్లు, అదేవిధంగా వార్షిప్స్ ఎలా ఉన్నాయి అనే దానికి మనం చూసాం కదా. ఇప్పుడే భారతదేశానికి తలమానికంగా ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ చూసాం. అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి, ఇండియాతో పాటుగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వార్షిప్స్ అన్ని కూడా ఒక్కొక్కటి మొత్తం అన్నింటినీ మోహరించినటువంటి వాటిని చూస్తున్నాం. విదేశాలకు సంబంధించి ముఖ్యంగా అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ ఇలా అన్ని దేశాలకు సంబంధించినటువంటి వార్షిప్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి ఎంతో అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. విశాఖ ప్రజలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను ప్రదర్శన అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు, అంటే 18, 19 తారీఖుల్లో జరగబోతున్నటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటుగా అటు సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇలా ప్రముఖమైనటువంటి మంత్రులు బృందం అంతా కూడా వస్తున్నటువంటిది అయితే ఉంది. సో ఇది ఒక గొప్ప గౌరవంగా భారతదేశం యొక్క ఖ్యాతిని, భారతదేశ సైనిక సంపత్తిని రిపబ్లిక్ డే పరేడ్లోనే కాదు ఇలా చూపించి స్నేహ సంబంధాలను, సముద్ర తీరంలో సరిహద్దు దేశాలకి స్నేహ సంబంధాలు నెరవడానికి, వాళ్ళతో నడపడానికి ఒక ప్రతీకగా చెప్పొచ్చు. అట్లాంటిది ఐఎఫ్ఆర్ మిలాన్ ప్రస్తుతం విశాఖ వేదిక జరుగుతున్న దానిలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో వింతలు విశేషాలుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే సముద్రంలో తేలియాడుతున్నటువంటి రాజసౌధాల రూపంలో ఉన్నటువంటి యుద్ధ విమానాలు కన్నుల పండుగ, కన్నులు విందు చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది.